దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమి కానాను ప్రయాణంలో ఉండగా దేవుని కొండ హోరేబు మహారణ్యంలో వారు దేవసన్నిధిని సమీపించి దైవవాక్కు కోసం నిరీక్షిస్తూ ఉండగా గడాంధకారం మేఘము క్రమేణ నేపథ్యంలో దేవుడు వారితో మాట్లాడిన మాటలు వాక్స్వరూపులైన యేసుక్రీస్తు ప్రభువుల వారు వారికి అనుగ్రహించిన వాగ్దర్శనం. బ్రదర్ పైడిమల సుభాకర్ గారు చిరుప్రాయంలోనే దైవ దర్శనం పొంది బాలుడైన సమయల వలె తన ప్రాణాత్మ శరీరాలను సర్వస్వాన్ని సజీవయాగంగా సమర్పించుకుని దేవుని మహిమ కొరకు, జాతి జనుల రక్షణ ఆశీర్వాదాల కొరకు దేవుని సేవిస్తున్న సువార్తికుడు. పాపాంతకారంతోనూ సాతానీయ రణగుణధ్వనులతో నిండిపోయిన మహారణ్యం లాంటి నేటి సమాజంలో ప్రజలను ఆత్మీయంగా మేల్కొల్పడానికి, ప్రభు వైపు ఆకర్షించడానికి తిష్బీడని ఏరియా వలె తనకు తానుగా నిలువబడి దేవుడు తనకిచ్చిన వర్తమానాల ద్వారా ప్రజలకు ఆశీర్వాదాలు, దైవిక ఆనందాలు కలిగించాలని బ్రదర్ సుభాకర్ గారు ఆరంభించిన చిన్న ప్రయత్నం ఈ టీవీ కార్యక్రమం దైవధ్వని. ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగినట్లు, దేవుని మహిమ కొరకు, ప్రజల ఆశీర్వాదం కొరకు ప్రభు ఈ పరిచర్యను బలపరిచి వాడుకున్నట్లు, ముఖ్యంగా సోదరుడు సుభాకర్ గారి యొక్క పరిచర్యల కొరకు మనమందరం ప్రార్థించుదాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటల నుండి 10:30 గంటల వరకు ఆరాధన టీవీలో వినబడే ఈ దైవధ్వని కార్యక్రమాన్ని మీరు తప్పక వినండి, వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ వాక్ స్వరూపులైన యేసుక్రీస్తు ప్రభువా, తమ నామ మహిమార్థం తెలుగు ప్రజల ఆశీర్వాదం కొరకు దైవజనుడు సుభాకర్ గారు ద్వారా మీరు ఏర్పాటు చేసిన, ఆరంభించిన దైవధ్వని అనే ఈ టీవీ కార్యక్రమం కొరకు స్తోత్రాలు. దేవా, ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా కొనసాగి మీకెంతో మహిమ కలిగినట్లుగాను, ప్రజలకెంతో దీవెన కలిగినట్లుగాను, దైవజనుడు సుభాకర్ గారి యొక్క పరిచర్య బహుగా దీవించబడి ఆయన కుటుంబము, ఆయన పరిచర్య మీ నామ మహిమ కొరకు వాడబడినట్లుగాను సహాయం చేయమని మనవి చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన యేసుక్రీస్తు ప్రభు నామములో దైవధ్వని అనే ఈ టీవీ కార్యక్రమాన్ని సమర్పిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్యమైన సహవాసము, సన్నిధి ఈ పరిచర్యతోనూ, స్వార్థికుడు సుభాకర్ గారు వారి పరిచర్యతోనూ నిత్యము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దైవధ్వని, 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 వెలుగు కలుగుగాకని పలికిన ధ్వని, దైవధ్వని, దైవధ్వని. జయాలతో అలసిన వారికి జయమిచ్చే జయధ్వని, జయమిచ్చే జయధ్వని, దైవధ్వని, దైవధ్వని. క్రీస్తురాకడకు లోకమును సిద్ధపరచే పూలధ్వని, సిద్ధపరచే పూలధ్వని, దైవధ్వని, 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 దైవధ్వని.
ప్రభువునందు ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులకు, దైవధ్వని ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ఆవిష్కరించిన దైవజనులు నా ఆత్మీయ తండ్రి గారు ప్రేమసాగరయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమిత్రులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమున గుడారం ఉండెను. అందులో సువర్ణ దుపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగలు బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండును. ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపించే మధ్యలో మోషేతో దేవుడు చెప్పాడు, నేను నువ్వు చూపించిన విధంగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని దేవుడు చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటిది ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మందసము ఉంచబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ మందసాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మందసములో సువర్ణ దుపార్తియు అహరోను చిగిర్చిన కర్రయు నిబంధన పలకలను పైన కరుణాపీఠము ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మందసాన్ని గూర్చి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు చెప్పిన విధానంలో నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో మందసాన్ని గూర్చి ఈ విధంగా వ్రాయబడింది. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. బైబిల్లో చెప్తా ఉంది, దేవుడు మందసాన్ని చేసేటప్పుడు కోరుకున్న కర్రను గూర్చి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తుమ్మకర్రను కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మానవుడు ఏదైనా కోరుకోవాలంటే ది బెస్ట్ కోరుకుంటాడు. ఒక కూరగాయల షాప్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చెడిపోయింది కానీ పడిపోయింది కానీ మానవుడు కోరుకోడు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుడు ఒక తుమ్మకర్రను కోరుకున్నాడు. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఒక మంచి శ్రేష్టమైన కర్రలో ఎవరు స్థాయి ప్రకారంగా వాళ్ళు, కొద్దిమంది టేకుతో, కొద్దిమంది రోజువుడ్డుతో వాళ్ళ స్టేటస్ ప్రకారంగా కట్టడానికి ప్రయత్నం చేస్తారు. లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తాను ఒక మందసాన్ని నిర్మించమన్నప్పుడు దానికి ఉపయోగించమన్న కర్ర తుమ్మకర్ర. ప్రియమైన మిత్రులారా, ఏదైనా ఒకటి మనం కోరుకుంటే దాంట్లోంచి ఏదైనా లబ్ధి వస్తే తప్ప మానవుడు ఏది చేయడు. మన ఇంట్లో పెరట్లో 3 రకాల మొక్కలు ఉంటాయి. దాంట్లో ఒక పువ్వన్నా మంచిది ఉండాలి, ఆకన్నా ఉండాలి, లేకపోతే ఆ మంచి ఫలమన్నా దాంట్లో ఉండాలి. ఏది లేకుండా ఒక తుమ్మ చెట్టుని పెంచేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. తుమ్మ చెట్టుకి నీళ్లు పోసేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుడు తుమ్మకర్రను కోరుకున్నాడు. అందుకనే కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడు, గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు నీచులైన వారిని ఎన్నుకున్నాడు. ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడంటే ఊరకనే ఆయన ప్రేమించి కోరుకున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. చెడిపోయిన దాన్ని, పడిపోయిన దాన్ని నిలబెట్టడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తుమ్మకర్రను కోరుకున్నాడు. తుమ్మకర్రలో మంచి ఫలం లేదు, మంచి ఆకు లేదు, పైగా దానికి పైపెచ్చు ముళ్ళు కలిగిన కర్ర తుమ్మకర్ర. అలాంటి కఠినమైన కర్రను దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న మాట వాస్తవమే, కానీ ఆ కర్రను ఎకాయికను తీసుకొచ్చి ఆ కర్రను మందసం చేయమని దేవుడు చెప్పలేదు.
ఆ కర్ర మందసానికి ఉపయోగపడాలంటే ఫస్ట్ పాయింట్, ఆ కర్ర అక్కడి నుంచి నరికి వేయబడాలి, ఆ చెట్టు అక్కడి నుంచి నరికి వేయబడాలి. ఒక వ్యక్తి దేవునికి మందిరంగా ఉపయోగపడాలంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి పెళ్లగించబడి అక్కడి నుంచి తిరిగి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకురాబడాలి. అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేస్తూ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి అంటాడు. ఎవరైనా రక్షణ పొందాలంటే మూర్ఖులకు తరము వారికి వేరే రక్షణ పొందాలి. అంటే మన పాత సహవాసాలు కంటిన్యూ చేస్తూనే, మన పాత స్నేహాలు కంటిన్యూ చేస్తూనే దేవుళ్ళో ఉండాలి అంటే అసంభవమైన పని. అందుకని దేవుడు అన్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండి మీరు రక్షణ పొందండి. అక్కడి నుంచి పెళ్లగించబడాలి. అబ్రహామును గురించి మనం ఆలోచిస్తే దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ బంధువులను విడిచి నీ దేశాన్ని విడిచి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు ముందు తన పాత స్నేహితులను, పాత సాంగత్యాన్ని విడిచిపెడితే తప్ప అతడు మందసంగా మార్చబడడు, అతడు మందసంగా చేర్చబడడు. ప్రియమైన మిత్రులారా, ఆ వ్యక్తి అక్కడ కట్ చేయబడి అతడు తిరిగి తీసుకురాబడాలి. ఇక రెండో విషయం, కట్ చేయబడిన వ్యక్తి అలా తీసుకొచ్చి మందసంగా ఉపయోగించడానికి వీలు లేదు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, అతడు చెక్కబడాలి. ఆ కర్ర డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టడానికి కుదరదు. దాన్ని ఏం చేయాలంటే పలకలుగా చేయాలి. దానికి ఒక కొలత దేవుడు ఇచ్చాడు, ఆ కొలత ప్రకారంగా చెక్కబడాలి. రక్షించబడిన లేకపోతే ప్రత్యేకించబడిన ఆ వ్యక్తి దేవుని చేతిలో చెక్కబడిన వాడై ఉండాలి. దేవుని చేతిలో చెక్కబడిన పరిస్థితి ఆ వ్యక్తి జీవితంలో ఉండాలి. ప్రియమైన మిత్రులారా, ఇది చాలా మందికి ఇష్టం లేని పని. చెక్కబడకుండా చాలాసార్లు మందసంగా మారిపోదాం అనుకుంటారు. శ్రమలు లేకుండా చక్కగా సునాయాసంగా ముందుకు సాగిపోదాం అనుకుంటారు. చెక్కబడే అనుభవం అనేది మనల్ని మందస్సు అనే అనుభవంలోనికి తీసుకొస్తా ఉంది. శ్రమలు లేకుండా ఏ వ్యక్తి ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందలేడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆయన ఎవరినైతే కోరుకున్నాడో వాళ్ళని చెక్కుతాడు. పేతురు తన గ్రంథంలో రాస్తాడు, 1వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, అవసరాన్ని బట్టి మనకి శ్రమలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు చెప్తా ఉన్నాడంటే అవసరం కనుక చెప్తా ఉన్నాడు. నిన్ను చెప్తా ఉన్నాడు, నన్ను చెప్తా ఉన్నాడు, మనల్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడంటే అవసరం కనుక దేవుడు చెప్తా ఉన్నాడు. చెక్కబడినప్పుడు మనం ఏమవుతాం అంటే ఒక అద్భుతమైన మందసంగా దేవుని మందిరంగా మార్చబడతాం. చెక్కబడకుండా మనము మందసంగా మార్చబడలేము. మొట్టమొదట కట్ చేయబడాలి, రెండవది చెక్కబడాలి. ప్రియమైన మిత్రులారా, ఎందుకు చెక్కబడడం అంటే అవసరాన్ని బట్టి. మీరు చూడండి, తల్లి ఉంటుంది, తన పిల్లోడికి రోజు బూస్టు, బోర్న్విటా తదితరమన్నీ ఇష్టం ఉంటుంది. ఒకనొక రోజు వాడికి జ్వరమో జబ్బో ఏదో చేసినప్పుడు ఈ ప్రేమ కలిగిన తల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మందు రాయించుకొస్తుంది. ఆడికి ఆ చాక్లెట్లు, క్యాడ్బరీస్, ఆ హార్లిక్స్ అన్ని ఇష్టంగానే ఉంటాయి, కానీ ఈ మందు మాత్రం ఇష్టం ఉండదు. అప్పుడు తల్లి ఊరుకోదు. ఏం చేస్తుందంటే వాడిని కాళ్ళు చేతులు పట్టుకొని వాడి నోట్లోకి స్పూన్ పెట్టి ఆ మందు పోస్తుంది. వాడు అనుకుంటాడు, మా అమ్మేటి ఈవేళ రాక్షసులాగా తయారైపోయింది, ఈవేళ మా అమ్మేటి ఇలా మారిపోయింది. ప్రియమైన మిత్రులారా, ఒక విషయం తెలుసా? ఎందుకు అమ్మ అలా చేస్తుందంటే వాడు మేలు కోరి, ఆ మందు వాడికి మేలు కాబట్టి కేవలం ఆమె ఆ విధంగా చేస్తా ఉంది. ప్రియమైన మిత్రులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుడు ఎందుకు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తా ఉన్నాడు? మనకి అవసరం కనుక, నీకు అవసరం కనుక, నాకు అవసరం కనుక. ప్రియమైన మిత్రులారా, శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఇరుకులు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని పొందలేడు. నీ అవసరాన్ని బట్టి నీకు, నా అవసరాన్ని బట్టి నాకు. మీరు మామూలుగా ఆలోచించండి, మనం ఒక కొత్త బైక్ కొనుక్కుంటాం, బైక్ వెళ్ళడానికే కొనుక్కుంటాం, కానీ దానికి బ్రేక్లు ఉంటాయి. బ్రేకులు లేకుండా బండి అమ్మితే మనం తీసుకుంటామా? అది యమా కావచ్చు, లేకపోతే హీరో హోండా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కంపల్సరీ నువ్వు 1,00,000 రూపాయలు బండి కొన్నా దానికి బ్రేకులు ఉంటాయి. బండి వెళ్ళడానికి కొనుక్కున్నామా, ఆగిపోవడానికి కొనుక్కున్నామా? బ్రేక్ ఎందుకు? ఆగిపోవడానికి. కొత్త బండికి బ్రేక్ ఎందుకో తెలుసా? అది ఎప్పుడైనా ఓవర్గా యాక్ట్ చేస్తే దాన్ని ఏం చేస్తామో తెలుసా? బ్రేక్ వేస్తాం అనమాట. ప్రియమైన మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరికీ మన మేలు కోరి కొన్ని శోధనలు, ఇబ్బందులు, కొద్దిమందికి డిస్క్ బ్రేక్లు ఉంటాయి. సడన్ గా నిన్న దాకా బాగానే ఉన్నాడు సార్, నిన్నే కోమాలో పోయాడు అంటారు. ఏంటంటే దేవుడు డిస్క్ బ్రేక్ అనమాట. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ ముళ్ళు దయచేసి నా యొద్ద నుంచి తొలగించి తండ్రి. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు నీకు ఉండాలి. మనం ఓవర్ యాక్షన్ చేయనంత కాలం ముందు మనల్ని ఏం చేయదు. ఇదిగో ముళ్ళు ఈ పక్కన ఉంటుందండి, ఇలా ఉంటుంది. నేను స్ట్రైట్ గా వెళ్ళిన సేపు నో ప్రాబ్లం. ఏమైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను, ముళ్ళు గుచ్చుకుంటది. నీ జీవితంలో కూడా అంతే, నా జీవితంలో కూడా అంతే. మనం బైక్ బ్రేక్ ఎప్పుడు వేస్తాం?
కేవలం బైక్ అదుపు తప్పుతున్నప్పుడు మాత్రమే బ్రేక్ వేస్తాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా చెక్కబడడం, శ్రమల అనుభవం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక షేప్ ఇవ్వడం కోసం, ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిని కల్పించడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన కృప శ్రమ, చెక్కబడే అనుభవం. అది కూడా ఎలాగ చెక్కబడాలి? ఆయన కొలత రావాలి. ఎత్తు ఎంత ఉండాలో ఆయన చెప్పాడు, వెడల్పు ఎంత ఉండాలో ఆయన చెప్పాడు. మన ఇష్టానుసారంగా మనం అనుకుంటాం, 2 సార్లు చెక్కబడ్డాం ఇంకా చాలండి అనుకుంటాం. కుదరదు అలాగా. ఎందుకో తెలుసా? దేవుడికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెక్కుతూనే ఉంటాడు, నన్ను చెక్కుతూనే ఉంటాడు. మందసంగా మనం ఉపయోగపడాలంటే ఏమంటే తప్పకుండా చెక్కబడిన అనుభవం కలిగి ఉండాలి. దేవుని కొలత మనలో రావాలి. ఇక 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏంటో తెలుసా? ఏమండి, ఆ చెక్క అంతటినీ తయారు చేసిన తర్వాత దాని మీద బంగారాన్ని తాపడంగా చేయాలట. ఏం చేయాలటండి? బంగారాన్ని తాపడంగా చేయాలట. ప్రియమైన మిత్రులారా, ఎప్పుడైతే బంగారాన్ని రేకులాగా చేసి దాన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క మందసానికి తాపడం చేస్తారనమాట. ఇప్పుడు రేకు ఆ పలక మీద ఉన్నప్పుడు ఇప్పుడు చూపర్లందరికీ ఏం కనపడుతుంది? ఏమండి, దాంట్లో చెక్క కనపడుతుందా? ఈసారి చెక్క ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడదు. చూసే వాళ్ళందరూ బంగారం, ఇది ఎంత బంగారం, అబ్బా ఎంత బంగారం అనుకుంటారు. ప్రియమైన మిత్రులారా, అసలు విషయం ఏంటంటే అందులో